Hey guys, welcome back to our YouTube channel. Ivala video చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ ఇట్స్ అ వెరీ లాంగ్ టైం వెయిట్ వీడియో అనుకోండి. ఎందుకంటే లైక్ హరిణికి నేను ఏజ్ ఆఫ్ 5 years అప్పుడు అమ్మవారిలా రెడీ చేసామన్నమాట. అప్పుడు కూడా కుదరలేదు, ఒక 3 గెటప్స్ ఏమో వేసామంతే. తనకి చాలా ఫీవర్ ఉండింది అప్పుడు. సో అప్పటి నుంచి ఇలా 9 గెటప్స్ ఎప్పుడైనా వేద్దాం అనుకుంటూ ఉన్నాం, అస్సలు కుదరలేదు. సో ఇప్పుడు హరిణి 8 years, ఇంకా మళ్ళా నెక్స్ట్ ఇయర్ తర్వాత వేసినా ఆ క్యూట్నెస్ రాదు అని చెప్పేసి ఈ ఇయర్ ఎంత పనులున్నా ఎన్ని పనులున్నా అన్ని సర్దుకొని పక్కకి పెట్టుకొని ఫైనల్ గా మేమైతే షూట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. సో నేను ఇంట్రొడక్షన్ అవి నిన్న మొన్ననే మాట్లాడదాం అనుకున్నాను. ఇది మేము 2 days షూట్ చేసామన్నమాట. సో అప్పుడు కుదరలేదు, అందుకే ఇవాళ నేను ఫ్రెష్ గా ఇంట్రొడక్షన్ ఇచ్చి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈసారి మేము హరిణికి లైక్ మనకి ఈసారి దసరా 10 days వచ్చింది స్పెషల్ గా, ఐ నో ఇట్. బట్ నేను 9 గెటప్స్ అనుకున్నాను కాబట్టి హరిణికి 9 అమ్మవారి అలంకరణలు చేశామన్నమాట. సో క్యాజువల్ నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను మోస్ట్ ఆఫ్ ది షూట్ అంతా కూడా మొత్తం ఈసారి. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆ ట్రావెల్ టైం కానివ్వండి, అక్కడ గెట్టింగ్ రెడీ అండ్ కొన్ని మనకి ముందు వెనక కూడా ఉంటాయి, ఏమంటారు వర్షం పడవచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఇలా డిస్టర్బెన్సెస్ అవుతాయని చెప్పి మొత్తం ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ డే 3 looks వేసాము అండ్ నెక్స్ట్ డే మొత్తం 6 looks వేసాము హరిణికి. సో హరిణి అంతలా రెడీ అవుతూ ఉంటే నాకు కూడా రెడీ అవ్వాలి అనిపించింది. సో మా మేకప్ టీమ్ ప్రత్యూష మేకోవర్ ఆర్టిస్ట్ వచ్చారనమాట. సో షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. మీరే చూస్తారు వీడియోలో ఎంత బాగా చేసింది, ఎంత క్విక్గా చేసిందంటే మీరే మొత్తం వీడియోలో చూసాక కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పి. సో తను చూసి మిమ్మల్ని కూడా రెడీ చేసేద్దామని చెప్పి తనే కాస్ట్యూమ్, తనే జ్యువెలరీ తీసుకొచ్చి నన్ను కూడా ఒక అమ్మ వల్ల మేక్ ఓవర్ అయ్యామన్నమాట. సో మీరు ఆ మేకింగ్ వీడియో, ఆ మేక్ ఓవర్ వీడియో అంతా కూడా ఇందులో చూసేస్తారు. ఫైనల్గా పిక్స్ ఎలా వచ్చాయా అన్నది నేను దసరాకి ఒక రోజు ముందు పోస్ట్ చేస్తాను, లైక్ టోటల్ ఎడిటెడ్ పిక్స్ ఎలా వచ్చాయి ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీడే ఒక్కొక్క పిక్చర్ అలా పోస్ట్ చేసుకుంటూ వస్తాను, లైక్ ఫస్ట్ డే, సెకండ్ డే అమ్మవారికి ఎలా అయితే అలంకరిస్తారో అలా నేను కూడా ఒక్కొక్క పిక్స్ పోస్ట్ చేసుకుంటూ ఫైనల్ గా అన్ని పిక్స్ టుగెదర్ నేను ఒక వ్లాగ్ లో వేస్తాను. సో స్టే ట్యూన్. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అని చెప్పి మీ మాటలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా కష్టపడ్డా, ట్రూ అండి. నా కష్టంకి ఫలితం ఉండాలి అంటే మీరు మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మంచి లైక్స్ ఇవ్వాలి, మంచి కమెంట్స్ పెట్టాలి. సో మాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇది సెట్ చేయాలి, ఆగు. ఇది ఊడిపోయింది నాన్న, అక్క సెట్ చేస్తా అన్నారు కదా. కిరీటమే బాగాలేదు అసలు, ఇది ఒకటే లేవు. అది అట్టగా ఉన్నాయి అత్తయ్య, ఇలా అమ్మ ఇట్లా ఇది లేదు. అదే అది పవన్. సో మేము ఆర్డర్ వైజ్ కాకుండా కంఫర్ట్ వైజ్ రెడీ అయిపోయామన్నమాట. హరిణి వాంట్స్ టు వేర్ ఫస్ట్ గెటప్ యాజ్ లైక్ సరస్వతి. సో అనుకోకుండా ఆ రోజు వసంత పంచమి ఏదో ఉండింది, మేము షూట్ టీచర్స్ డే ఉండింది, మర్చిపోయా. సో షీ వాంట్ టు గెట్ రెడీ లైక్ సరస్వతి అంటే వి స్టార్టెడ్ విత్ సరస్వతి లుక్ అనమాట. సో అలా ఆర్డర్ వైజ్ కాకుండా మాకు కంఫర్ట్ వైజ్ మేము గెటప్స్ ప్లాన్ చేసుకుని వచ్చాం. బట్ చాలా బాగా వేయించుకుంది అండ్ సపోర్ట్ చేసింది హరిణి. వి వర్ సో హ్యాపీ. సో ఈ సరస్వతి అమ్మవారికి వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా గోయా సిల్వర్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ కిరీటం డ్రెస్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ రెంట్ స్టోర్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా ప్రత్యూష తీసుకొచ్చిందనమాట. సో షీ లైక్ జ్యువెలరీ అది కొంచెం, కిరీటం అది కొంచెం కంఫర్ట్ లేదని చెప్పి నెక్స్ట్ లుక్స్కి అంతా కూడా తను తీసుకొచ్చింది కొన్ని లుక్స్కి.
సో హరిణి ఇప్పుడు 9 గెటప్స్లో ఫస్ట్ గెటప్ దానికి ఇష్టం అని చెప్పి సరస్వతి గెటప్ వేసుకుంది. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళ టీచర్స్ డే, సో సరస్వతి అమ్మవారి లాగా రెడీ అయింది. ఇప్పుడే ఆమె సీరియస్ కూడా అయింది, సరస్వతి అమ్మవారు అయినా కూడా. చెప్పు, హౌ ఆర్ యూ ఫీలింగ్? లైక్ ఎలా అనిపిస్తుంది? కిరీటం గుచ్చుకుంటుంది అలాంటివి కాకుండా మంచివి చెప్పవా? చెప్పు ఒరిజినల్గా చెప్పు. అలసిపోయింది. సో నెక్స్ట్ క్విక్గా రెడీ అయిపోతాం. సో ఆల్రెడీ మేకప్ చాలా మంచిగా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇంకా క్విక్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏం వేసుకోవాలనుకుంటున్నావు? బాలా త్రిపుర సుందరి, దానికి జడ ఉంటుంది, అది మహాలక్ష్మియా? గ్రీన్ ఆర్ అట్లా కదండి, మహాలక్ష్మి చేసేద్దాం. బికాస్ జడ వేసేది లాస్ట్ పెట్టేసాం అనుకోండి సెట్ అయిపోతుంది. కలర్ చేంజ్ ఉండదు కాబట్టి యూ సజెస్ట్. సో వీ హ్యావ్ ప్రత్యూష హియర్, ఇవాళ హరిణి మేకప్ ఆర్టిస్ట్. మేము ఎప్పటి నుంచో వర్క్ చేద్దామంటే కుదరలేదు, కానీ అనుకోకుండా ప్రత్యూషతో ఇలా వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ వీఆర్ రియల్లీ ప్రివిలేజ్డ్. ఎందుకంటే అనుకోకుండా ఇప్పుడే తను చూపిస్తున్నారు. తను 9 గెటప్స్ లాస్ట్ ఇయర్ చేశారంట. అందులో తను ఒక గెటప్ సరస్వతి అమ్మవారు వేసుకున్నారు, ఫస్ట్ అదే రెడీ చేశారు. సో ఇవిలో నేను తన పేజ్ చూసానమాట. మొత్తం హైదరాబాద్లో క్విక్గా చాలా అమ్మవారి లుక్ కనిపించేలాగా రెడీ చేసింది మాత్రం తనే. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నన్ను ఆ టచ్ చేసింది మాత్రం వీళ్ళ పేజ్. సో నేనే అప్రోచ్ అయ్యాను. అప్పటి నుంచి అనుకుంటున్నాం, కుదరట్లేదు. అండ్ అదర్ పార్టీ మేకప్స్ కానివ్వండి, వెడ్డింగ్ బ్రైడ్ మేకోవర్స్ అవన్నీ కూడా చాలా క్లాసెస్ కూడా. ఎస్ షీ రన్ క్లాసెస్ ఆల్సో. అకాడమీ ఉంది అండ్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. టీమ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. ఎలా వచ్చారో లేదు, క్విక్గా టక్ సెట్ చేసేసారు. నేను చెప్పాను, నేను కూడా ఎప్పుడు ఇన్ని ఐటమ్స్తో రెడీ అవ్వలేదండి అని చెప్పి. బట్ చాలా బాగా వచ్చింది. ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ. జనరల్గా మా అమ్మాయి కూర్చోదాం సేపు మేకప్కి, నేను ఫస్టే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడే హర్ని ఇంకా నెక్స్ట్ లుక్ జస్ట్ కాస్ట్యూమ్ జ్యువెలరీ చేంజ్. లెట్స్ గో. ఇవన్నీ కూడా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచి ఫోటోస్ వస్తాయి. సో మేము ఎంత మేకప్ చేసినా కానీ ఫేస్ లో స్మైల్, ఐలో స్మైల్లో ఉంటాయి. ఆటోమేటిక్ గా మంచి అమ్మ వాళ్ళ కనిపించవచ్చు. మమ్మీ కోసమో ఎవరి కోసమో కాదు, పెద్దగా అయిన తర్వాత మీరు చూసుకుంటారు ఫోటోస్. సో హౌ యూ రన్ ద క్లాసెస్? లైక్ డీటెయిల్స్ ఇస్తే మన వ్యూవర్స్ కూడా ఎవరైనా వస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని చెప్పి. లైక్ యాక్చువల్లీ నెక్స్ట్ సెప్టెంబర్ 18th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లైక్ బ్యాచ్ హౌ మెనీ డేస్ ఉంటుంది? 40 days కోర్స్ ఇది. 40 days కోర్స్. ఆఫ్టర్ దట్ మేము లీడ్స్ ఇస్తాము. ఓ నైస్. లీడ్స్ ఇస్తాం, లైవ్ ఈవెంట్స్ తీసుకెళ్తాము, లైఫ్ టైం గైడెన్స్ కూడా. మీకు నేను ఇంత చెప్తుంటే అర్థం కావట్లేదు, బట్ ఆవిడ పేజ్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది హౌ షీ వర్క్స్ అని చెప్పేసి. బికాస్ నేనే అప్రోచ్ అయ్యానంటే మీరు జస్ట్ ఆలోచించండి. మనకి చాలా మంది అప్రోచ్ అవ్వడం వేరు, మనం అప్రోచ్ అవ్వడం వేరు. చూడండి, నేను నా క్లయింట్ కి ఎలా రెడీ చేస్తానంటే తనకి తన బిగ్ డే ఎంత బాగా కనిపించాలనుకుంటారు, నా క్లయింట్ నా కళ్ళ కూడా అంతే బాగా కనిపించాలి. బికాస్ మీ అవుట్పుట్ అక్కడ తెలుస్తుంది కదా. సో దట్ ఈస్ డెడికేషన్. నాకు ఇక్కడ తెలిసిపోయింది మీ వర్క్ చాలా క్విక్గా చేశారు. ఇప్పుడు మేము సెకండ్ లుక్కి వెళ్తామన్నమాట. బట్ ప్రత్యూష డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. నేను కూడా అవుతా ఎప్పుడైనా, బేసిక్ నేర్చుకోవాలి. దా లెట్స్ గో. హరిని ఫోటోషూట్ ఈసారి నాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మహాలక్ష్మి గెటప్, సో దానికి సంబంధించిన మొత్తం మేకోవర్ లోపల రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇది రెడీ చేసా. ఇది మనం వరలక్ష్మి వ్రతంకి వాడతాం కదా, అదనమాట. సో ఫైనల్గా పిక్స్ వచ్చేటప్పటికి చాలా అల్టిమేట్గా అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఫోటోగ్రఫీ టీం అయితే ఏమంటారు, అద్భుతంగా నాకు ఇవ్వబోతున్నారు. ఆ నమ్మకంతోనే నేను వెయిట్ చేస్తున్నా. సో ఈ వీడియోస్ కంటే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి వీడియోస్ వరకు ఎలా ఉన్నా ఓకే. అందుకే మేకింగ్ అంతా కష్టం అంతా రికార్డ్ చేస్తున్నా. బై ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీరు ఫైనల్ పిక్స్లో చూస్తారు కాబట్టి రియలీ వెరీ ఎక్సైటెడ్. సో ఎలా రెడీ అవుతుందో చూద్దాం రండి. లుక్ చూ కమ్. సో సి లుక్ టూ రెడీ అయిపోయింది. సో మేము ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ లేని మేకప్, ఒక్క లుక్నే ఇంకా వేరే అవతారాల్లోకి ఎలా మార్చాలని ఒక లుక్ తోటి ఫస్ట్ ఆ లుక్స్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం. లేటర్ మనకి కొన్ని లుక్స్ ఉంటాయి చూడండి, ఎల్లోది, గ్రీన్ కలర్ అండ్ కాళికామాత. సో ఇట్లా అవన్నీ కొంచెం ఎండ్ 2-3 లుక్స్ తర్వాత అది ఎండ్కి ప్లాన్ చేస్తున్నాం. బికాస్ దాని తర్వాత వాళ్ళు టైర్డ్ అయిపోతారు, మనం చేయమన్నా కూడా బాగోదు కాబట్టి ఫస్ట్ ఈ లుక్స్లో సింపుల్గా తీయించేస్తున్నాను. అని స్మైల్ రెడీ. డబ్బులది ఇప్పుడు నువ్వు అందరికి డబ్బులు ఇవ్వాలి ఇలా. కానీ చాలా బాగున్నావు తెలుసా అక్క.
గెటప్స్ తర్వాత మేము చాలా అలసిపోయి లంచ్ చేసుకొని వచ్చామన్నమాట. అంటే లంచ్ టైం అయిందని. ఆఫ్టర్ దట్ ఇప్పుడు థర్డ్ లుక్ రెడీ అవుతుంది. ఒక్కసారి చూడండి. ఆల్మోస్ట్ పడుకుంది. ఆల్మోస్ట్ కూడా కాదు, పడుకుంది. ఇంకా అలా ఒకరు తల పట్టుకొని రెడీ చేస్తూ ఉన్నారు. టైర్డ్ అయిపోయింది పాపం. ఫస్ట్ టైం ఇంత టైం ఇచ్చింది మనకి. బట్ అవును, అంతే అంతే. లేకపోతే మనము కన్విన్స్ చేయలేము పిల్లల్ని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేము. కొంచెం ఈ ఇయర్ ఇంట్రెస్ట్ చూపించింది. లాస్ట్ ఇయర్ అనుకున్న, దాని ముందు ఇయర్ అనుకున్న కుదరలేదు. బట్ ఇదిగోండి ఇప్పుడు పడుకుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. క్యూట్గా రెడీ అయింది. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా క్యూట్గా ఉన్నావు మరిని. చాలా బాగా సెట్ అయింది కదండి. ఇది మార్కర్ కాదండి, మళ్ళీ మీరు కమెంట్స్లో పుసుక్కున్న మార్కర్తో వేసేసారా అంటారేమో. దిస్ ఈజ్ అల్తా పెన్. యూ కెన్ సీ హియర్ హ్యాండ్ అండ్ ఫుట్ అని ఉంది. సో ఇది సేఫే. ఒక నిమిషం ఆగు, ఏమని ఉందండి దీని మీద? రెడ్ మార్కర్ ఫర్ డాన్స్. ఎస్, రెడ్ మార్కర్ ఫర్ డాన్స్. ఇవాళ ఫోటోగ్రఫీ అంతా కూడా మాకు అల్లమ్స్ ఫోటోగ్రఫీ టీమ్ వచ్చారనమాట. సో ప్రీవియస్గా మేము వీళ్ళతో వర్క్ చేసాం ఫర్ మై బేబీ మెటర్నరీ ఫోటోషూట్ కోసం అని చెప్పేసి, బేబీ 2 అప్పుడు. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఈసారి కూడా వెయిట్ చేస్తున్నాను ఎంత బెస్ట్గా వస్తాయని చెప్పి. కానీ తక్కువ టైం ఉంది, అందుకే నేను 2 weeks బిఫోర్ చేయిస్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా వస్తుందో అన్నది చూడాలి. సో అల్లమ్స్ ఫోటోగ్రఫీ టీమ్ అనమాట. యూ కెన్ చెక్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను వాళ్ళని అక్కడ ట్యాగ్ చేస్తాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్.
ఇప్పుడు ఈ బాలా త్రిపుర సుందరికి వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా అగైన్ ఫ్రమ్ గోయాస్. దిస్ ఈజ్ కంప్లీట్లీ టెంపుల్ జ్యువెలరీ సెట్ అన్నమాట. ఎంత బాగుందో కదా. సో యాక్చువల్లీ చిన్నపిల్లలు ఒక ఏజ్ వరకు క్యూట్గా ఉంటారు, ఒక ఏజ్ తర్వాత మనకి చిన్నపిల్లలాగే ఉంటారు, కానీ తెలియకుండా ఇలా పెద్ద అమ్మాయిలాగా అనిపిస్తూ ఉంటారు. హరిణి అయితే ఏ గెటప్ వేస్తే ఆ గెటప్కి ఇట్లా బాగా యాప్ట్ లాగా అనిపించింది నాకు. ఈవెన్ మేము డిస్కస్ చేస్తూ ఉండే అనమాట మేకప్ టీమ్ వాళ్ళతోటి. సో అసలు ఎంత బాగా, అండ్ షీ సపోర్టెడ్ లాట్. లైక్ ఫస్ట్ డే మేము 3 లుక్స్ వేసి నెక్స్ట్ డేకి 6 లుక్స్ అన్నా కూడా లైక్ మార్నింగ్ నుంచి దట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్, కానీ తను బాగా సపోర్ట్ చేసింది. బికాజ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. లైక్ ఆడపిల్ల ఉంటే ఇట్లా 9 గెటప్స్ అది వేయించాలని చెప్పి. నెక్స్ట్ ఇయర్ కుదిరితే వరలక్ష్మి వ్రతం కంటే ముందు ఆ టైంకి ఏమన్నా అష్టలక్ష్మి కైండ్ ప్లాన్ చేద్దాము. అది కూడా ఒక కోరిక తీరిపోతుంది. ఇప్పటికే నవ్వుతుంది, నన్ను చూసి కోపంగా చూస్తుంది. సో విల్ సీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ సపోర్ట్ చేసిందంటే అప్పుడు మనం చేద్దాం ఇంకా బెస్ట్గా. సో ఇవాళ డే 2 ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇందాక కూడా మేకింగ్ షార్ట్స్ అవి చూసారు కదా. ఇది ఏ గెటప్ మీరు గెస్ట్ చేసేసి ఉంటారు. బికాజ్ ఇంత క్యూట్గా, అంటే అమ్మవారు, హరిణి కాదు, ఆ జడతోనే కొడుతుంది నన్ను. ఒక్కసారి ఇలా రండి, ఈ లైటింగ్కి రా హరిణి. ఇప్పుడైతే బాల త్రిపుర సుందరిగా గెటప్ అయిపోయింది. అమ్మవారు అయిపోయింది, గెస్ట్ చేసేసారు. సో నెక్స్ట్ ఏం లుక్ అన్నది ప్రత్యూష గారు చెప్పాలి. ఏది రెడీ చేస్తే దాని తగ్గట్టు మేము అక్కడ ఉండి జస్ట్ షార్ట్స్ తీసుకుంటూ ఉన్నాం. నేనైతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు, బికాజ్ వీళ్ళు నన్ను రూమ్లో కూడా రానివ్వట్లేదు. నేను బయటే ఉంటున్నాను వీళ్ళు రెడీ అయినంతసేపు. బట్ ఏ గెటప్ అయినా అట్లా ఇలా అతుక్కిపోతుంది, ఏమంటారు కదండి. చిన్నపిల్ల కదా, అంత ఈజీగా ఇది అంత సెట్. నేను యాక్చువల్లీ అవ్వదు అనుకున్నాను, బికాస్ తను పెద్ద పర్సనాలిటీ కాదు, లీన్ గా ఉంది కదా. సో సూట్ అవుతుందా లేదా అనుకున్నాను అలా సెట్ అయిపోతుంది కదా. బాడీ కూడా పర్ఫెక్ట్ గా కదండి, సీరియస్లీ. సో అలా ఒక 5 minutes మనం పక్కకి వెళ్తే వీళ్ళు వేరే గెటప్ కి రెడీ చేస్తుంటారు. మళ్ళీ అప్పుడు వద్దాం, లెట్స్ గో.
ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్ టీంలో కొత్త అసిస్టెంట్ జాయిన్ అయిందండి. కానీ ఏమనుకోకండి, చైల్డ్ లేబర్ అట్లా అని ఏమనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దసరా హాలిడేస్ ఒక 15 రోజులు ఉన్నాయి కదా. సో నేను చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కాస్త తీసుకెళ్ళండి అని చెప్పాను. ఇప్పుడు నా లుక్కి అండ్ దిస్ వాజ్ లైక్ అన్ప్లాన్డ్ లుక్ అనమాట. ఎప్పుడు నాకు అనిపించింది ఇట్లా అమ్మవారిలాగా రెడీ అవుదామా ఈసారి అని చెప్పేసి. నిన్నటికి నిన్న నేను తీసుకొస్తున్నాను, రేపు మీకు వేసేస్తున్నాను అని చెప్పేసి అని అన్నారు. సో అంతా మ్యామ్ తీసుకొచ్చారు. మొత్తం చూడండి లుక్ అంతా ఇప్పుడు తనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఫినిషింగ్స్ అవుతున్నాయి అనమాట. సో హరిని బాగుందా, నేను బాగున్నానా కింద కమెంట్స్లో చెప్పండి. అంటే ఇది హాయ్ చెప్పండి మేడం ఒకసారి. ఇంకా ఈవిడనే నేను ఈవిడ దగ్గర పెట్టానంటే మరి ఈవిడ కింద ఈ 4 అమ్మాయిలను పాపం టిష్యూ ఇవ్వండి, ఇది ఇవ్వు అనేసి అని అంటుంది. హాయ్ చెప్పండి. మీరు వెళ్తారా వాళ్ళ ఇంట్లో కూడా బేబీని రెడీ చేయాలంట? ఓకే, జస్ట్ కామెంట్స్లో చెప్పండి, లేకపోతే ప్రసీష ఆంటీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ట్యాగ్ చేయండి, అప్పుడు నేను వచ్చేస్తాను. ఇవి వచ్చేస్తుందంటే సో అన్ని రావాలంటే స్పెషల్ రిక్వెస్ట్ చేయాలా? సో చిన్నపిల్లలకి ఎవరికి గాడ్ లుక్ కావాలన్నా హర్నిని మీరు కామెంట్ చేయండి, హర్నిని పంపించేస్తాను. సో మీకు ఎలాంటి లుక్ కావాలన్నా తను చేసి ప్రత్యేకంగా పారాని పెట్టడానికి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏది చేసినా ఐ మేకప్ కానీ మౌత్ మేకప్ కానీ ఏది చేసినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇలా చేయాలి, ఇట్లా డార్క్ కలర్ చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవునా, నువ్వు నేర్చేసుకున్నావా? ఆ లోపు అయితే మౌత్ మేకప్ ఏడేసి లిప్స్టిక్ కలర్స్. బేసిక్ గా దీనికి ఓపిక తక్కువ, కాకపోతే తను కొంచెం దీన్ని మంచిగా మౌల్డ్ చేసుకొని దీనికి ఎలా కావాలో అలా వింటూ పడుకున్నా కూడా సెట్ చేసుకొని ఒకళ్ళు తల పట్టుకొని అలా మేకప్ వేసారు కాబట్టి దానికి కంఫర్ట్గా ఉంది. సో ఇప్పుడు నా ఫైనల్ ఫినిషింగ్స్ తర్వాత నేను మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడ ఫోటో స్పాట్లో కలుసుకుంటాను. Stay tuned. దుర్గాదేవి, గాయత్రి దేవి వస్తుందమ్మో. గెటప్ వేయలేదా? గెటప్ వేస్తా ఉన్నారు, వేయలేదు ఏంటండి? గెటప్ వేసుకోలేదేంటి? ఒరిజినల్ గానే వచ్చేసావు. గెటప్ ఏంటి? గెటప్ వేసుకోవాలి. ఓ నో, తీసుకోండి. చూడు ఎట్లా చేస్తుందో నేను.
సో ఫైనల్గా షూట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రత్యూష మేకప్ అకాడమీ. ఎంత బాగా చేశారంటే అసలు నేను పక్కనే లేను హరిణికి. మొత్తం డ్రెస్సింగ్ దగ్గర నుంచి మేకప్ అండ్ ఫోటో పోజెస్ వరకు కూడా వాళ్ళే బాగా హెల్ప్ చేశారు. ఎవ్రీ వన్ వాజ్ సో ఫ్రెండ్లీ, సో జెంటిల్. అసలు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అని అంటే కొంచెం కష్టమే, బట్ దే మేడ్ ఇట్. ఈ 9 లుక్స్ కూడా ఇంత బెస్ట్గా రావడానికి కారణం టీమ్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా తెలుసో తెలియకో మేము ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు మేమైతే చాలా నిష్టగా చాలా మంచిగానే అమ్మవారిని అలంకరించి మంచి పిక్స్ అది తీసుకున్నాము. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎడిటెడ్ పిక్స్. చాలా లేట్ అయిపోయింది. అండ్ మీరు చూసినట్టయితే ఫోటోగ్రఫీ అంతా కూడా అల్లమ్స్ ఫోటోగ్రఫీ టీమ్ చేశారు. సో ఈసారి ఫోటోగ్రఫీ వాళ్ళతో చేయించాము. ఫైనల్గా పిక్స్ వచ్చాక నేను డీటెయిల్స్ అని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. కాబట్టి స్టే ట్యూన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బై. సర్ప్రైజ్ ఉంది నీకు. సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్పి నాకు తెలియాలి అని చెప్పి అట్లా పెట్టా. ఈ జన్మమే రుచి చూడడానికి ఏం లేదా ఉంది కదా, అదిగో బ్రౌన్ కలర్ది.